మాట్లాడడానికి అన్న బైక్ ఓనర్ ఉన్నాడు అన్న చెప్పండి. ఇప్పుడు గత 2 రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు రాంగ్ రూట్ వెళ్ళడం కానీ లైసెన్స్ లేక హెల్మెట్ లేక పెనాల్టీ పడుతుంది కదా, దానికి ఇప్పుడు కొత్త రూల్స్ తేవాలనుకుంటున్నారు. దానికి మీరు ఏమనుకుంటున్నారు? అంటే అకౌంట్లోకి వెళ్ళి ఏకంగా డబ్బులు కట్ కావడం, దానికి మీరు ఎలా సహకరిస్తుర్రా? నేను కూడా న్యూస్లో చూశాను. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేది ఇది చాలా మంచిది కాదు. ఎందుకంటే ఈ యొక్క ఆటో డెబిట్ వల్ల చాలామంది పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, చిన్న వ్యాపారస్తులు ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా ఏదో రకంగా ఎక్కడో దగ్గర చలాన్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ చలాన్ అనేది ఆటోమేటిక్ డెబిట్ కావడం వల్ల చిన్న వ్యాపారస్తులు, చిన్న ఉద్యోగులు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో సైబర్ నేరాలు కూడా బాగా పెరిగినాయి. కాబట్టి ఆటో డెబిట్ అనేది ఏందనేది అర్థం కాదు జనాలకి. కాబట్టి ఇంతకుముందు పాత సిస్టమ్ ఏదైతే ఉందో చలన్ పెండింగ్ అనేది, అది తర్వాత మెల్లగా చలన్ కట్ అయినప్పుడు ఆ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం మేము. ఇప్పుడు అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కడగాలన్నారు కదా, అంటే మనం సిగ్నల్ జంప్ చేసినా లేకుంటే మనం ఏదైనా ఫైన్ వేసిన పోలీసు వాళ్ళు రాంగ్ రూట్ వెళ్ళినా దానికి మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏంటంటే మనకు చలాన్ వేసినా కానీ ఒక 40 days 60 days టైం లిమిట్ ఉంటుండే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇది కరెక్ట్ అయింది కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము సీఎం సార్ని. ఏంటంటే డైరెక్ట్ అకౌంట్లో నుంచి డబ్బులు కట్టుకోవడం వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఉన్న మార్కెట్లో వ్యవస్థ ఏంటంటే ఈ బండ్లు కూడా సరిగా నడవట్లేదు. ఒక పూట గడిస్తే ఒక పూట నడవని పరిస్థితి ఉంది. మేము ఏదైతే బండ్లు ఈఎంఐలు తెచ్చుకొని ఈఎంఐలు కట్టుకోవాలి, అలాగే వేసిన ఫైల్ను డైరెక్ట్గా అకౌంట్ నుంచి కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మేము సీఎం గారిని బాగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ దయచేసి మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని తొందరగా విస్మరించుకోండి. ఈ ప్రయత్నాన్ని మానుకోండి సార్. మాది ఒక రిక్వెస్ట్ అనుకోండి. ఇది మా తరఫున, మా యూనియన్ తరఫున మీకు మేము కృతజ్ఞత తెలియజేస్తాం సార్. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెంటనే విస్మరించుకోండి సార్. నిజామాబాద్ జిల్లా ఏదైతే బోధన్ మండలంలో ఉన్నామో, ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్నామో, ఇక్కడ కొంత ట్యాక్సీ కార్లు ఉంటాయి, అద్దె కార్లు దొరుకుతాయి. ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు అన్న ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. ఇది ఏదైతే గత 2 రోజుల నుంచి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఛానల్ మన జంప్ కావడము, సిగ్నల్ దాటడం అలాంటి ఏదైనా రాంగ్ రూట్లో వెళ్ళినా ఫోన్పే ద్వారా నుంచి మన అకౌంట్ల నుంచి ఏకంగా కడగాలని చెప్పారు కదా, దానిపైన అడిగి తెలుసుకుందాం. అన్న ఎట్లా ఉంది దాని పరిస్థితి? సార్, గత తెలంగాణ ఉన్న టైంలో మాకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ట్యాక్సీ డ్రైవర్లకి. అదేదో చాలానే ఉన్నాయో చాలానే మాకు 50% కట్టడానికి టైం ఇచ్చారు. ఇప్పుడు మన ఉన్న ముఖ్యం రేవంత్ రెడ్డి గారు మా డ్రైవర్ల పొట్ట కొడుతున్నారు. ఆల్రెడీ ఫ్రీ బస్ పెట్టేసి అందరూ సగం చంపేసిండ్రు. ప్రస్తుతం మళ్ళీ చాలానే కట్టాలంటే మేము ఎక్కడ కడతాం? బ్యాంక్లో అమౌంట్ ఉంటుంది. మేము ఈఎంఐ కట్టాలంటే మేము ఆ డేట్లో ఈఎంఐ డబ్బులు పెడతాం. దానిలో తర్వాత చాలా మా హైదరాబాద్లో చాలా పడింది అనుకోండి, ఆటోమేటిక్ మా ఈఎంఐ కట్టేస్తే మేము ఎక్కడ తెచ్చుకోవాలి? బిచ్చం పడుకొని తెచ్చుకోవాలా? ఎక్కడ తెచ్చుకోవాలా? మాకు పొట్టగలవట్లేదు. మేము నిరుద్యోగి, బండి నడిస్తేనే మాకు డబ్బులు వస్తాయి. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి మమ్మల్ని కొట్టకండి, డ్రైవర్ని ఆలోచించండి. ఈ ఛాలెంజ్ని బహిష్కరిస్తున్నాం మేము. మీరు ముందరిలాగానే ఎట్లా ఉండేనో 50% డిస్కౌంట్ చేయండి, లేదా ఎప్పుడో ఒకసారి కడుతుంటాం మేము. ఇది మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టి మాకు అన్యాయం చేసిండ్రు. కాబట్టి మీరు 6 హామీలు ఇచ్చిండ్రు. 6 హామీలలో మాకు ఏ హామీ పనికిరాదు. ఆడలో పనికి వస్తుందో మాకేం పనికి రావట్లేదు, మీరు నిరుద్యోగులున్నాము. కాబట్టి ఇలాంటి సూచన మానుకోవాలని దయచేసి రేవంత్ రెడ్డి గారి సార్కి చెప్తున్నామండి. మేము మా బోధన్ ట్యాక్సీ అసోసియేషన్ తరఫు నుంచి చెప్తున్నాం. BMS బోధన్ అంబేద్కర్ చౌరస్తా. మన ప్రస్తుతం ఇప్పుడు బోధన్ మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్నాం. ఇక్కడ గూడ్స్ వెహికల్ కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకి అడిగి తెలుసుకున్నాం. ఏదైతే గత 2 రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏకంగా వెహికల్ ఉన్న వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి ఫైన్లు వేసిన డబ్బులు కడగాలని చెప్పారు. దాని పరంగా డ్రైవర్లు ఏమంటారు వాళ్ళకి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీరు ఏమనుకుంటారు? ఇంతకు ముందు ప్రభుత్వం ఏదైతే ఉండే ఏడ కనబడితే ఆడ ఫైన్ ఇంతనో అంతనో బతిమలాడు ఏమో ఏదో ఒక్కడ చేసి మేము కడుకుంటుండే సార్. ఈ ప్రభుత్వం ఇప్పుడు అన్ని ట్యాక్సులు, ఫిట్నెస్లు, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఎక్కువనే ఉన్నాయి. ఏది కట్టకుంటే కూడా ఫైన్ ఉన్నది, ఏది చేయకుంటే కూడా ఫైన్ ఉన్నది. మాకు అన్ని మంచో చెడో ఈఎంఐలో ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ అకౌంట్ నుంచి కట్టు కావాలంటే సార్ అన్ని డబ్బులు కట్టకుండా పోతే మా పిల్ల వ్యాకరణం మేము ఎట్లా బతకాలా, ఎట్లా నడవాలా? మా బండ్లు లక్షలు పెట్టుకొని తెచ్చుకొని ఇన్సూరెన్స్ ఇవన్నీ పెట్టుకొని కూడా మరి అకౌంట్లోకి వెళ్ళి కట్ అవుతుంది. ఏదని కట్ అవుతుంది, ఎక్కడైనా కట్ అవుతుంది. దయచేసి మీరు సార్ ఇది ఇట్లా చేయకండి సార్. ఏదైతే ముందు ప్రభుత్వం ఉండేనో, ముందు పాలసీ ఉండేనో అదే పెట్టండి సార్. దయచేసి ఇట్లా మాత్రం చేయకండి. మా బతుకు మొత్తం ఏడ కూడా బండ్లోళ్ళది బతుకు మొత్తం ఆధారం అయిపోయింది. ఈ బతకాలు ఎట్లా? సంసారం పిల్ల పేకలు నడవాలి ఎట్లా సార్?
ఇది మా అకౌంట్లో మాత్రం కట్ చేయకండి, ఇది మాత్రం దయచేసి చేయకండి సార్. ఎందుకంటే ఇట్లా కట్ చేస్తే మా బతుకులు బతికేటట్లే లేవు సార్, చెప్తున్నాం. ప్రస్తుతం మనం ఇప్పుడు ఏదైతే బోధన్ నియోజకవర్గంలో ఉన్నాం, ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కొంత బైక్ యజమానులు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు మాట్లాడే ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు గత 2 రోజుల నుంచి ఏవైతే మన ఫైన్లు కానీ ఏమైనా పెనాల్టీలు పడ్డా ఏదైనా ఛానళ్ళు వేసినా కానీ ఇక్కడ డైరెక్ట్ ఫోన్ నుంచి డైరెక్ట్గా డివైడ్ అయిపోతే అకౌంట్ నుంచి డైరెక్ట్గా కట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయము మన ప్రజలకు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంది? సార్ ప్రజలైతే తీవ్ర ఆగ్రహానికి ఉన్నారు సార్. ముఖ్యంగా సీఎం వ్యాఖ్యలు గతంలో అధికారంలో లేనప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్కరించిన తర్వాత ఒక రకంగా ఉన్నాయి సార్ మాటలు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ రోజుల్లో ఒక మధ్యతరగతి పేద ప్రజలు నడ్డివిచ్చే రకమైనటువంటి చాలన్లు సార్. పోలీస్ శాఖ వారు ఏదన్నా చేయాలనుకుంటే ఇట్లా కాటన్ సర్చ్ చేసి బండ్లను పట్టుకొని అట్లాంటి పనులు చేయాలా. కేవలం బీద బిక్కిన మధ్యతరగతి కుటుంబాలు ఆటో పెట్టుకొని పని చేసుకుంటే వాళ్ళపైన, బండ్ల పైన వెళ్ళేటువంటి కుటుంబాలు వెళ్ళే వాళ్ళపైన బైక్ల మీద చాలన కొట్టి ఆ చాలన్ను అకౌంట్కు లింక్ చేయించేసి 100 రూపాయలు డైరెక్ట్ కట్ అయిపోతాయండి. ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం ఇది? అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నాలుకల ధోరణితో మాట్లాడుతున్నటువంటి వైఖరి కనబడుతూ ఉంది. ప్రభుత్వం పైన పూర్తిగా వ్యతిరేకత వస్తుంది. ఇట్లాంటి అమలు చేసే ఇవన్నీ ఉంటే కనుక వాళ్ళు వెంటనే తొలగించుకోవాలా, ప్రజల అభిప్రాయం తీసుకోవాలా, బీద బిక్కి అభిప్రాయం తీసుకోవాలా. ఒక ఆటో యజమాని ఉంటాడు, అతను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితే ఒక 300 రూపాయలు సంపాదిస్తే అకౌంట్లో నుంచి 100 రూపాయలు కట్ చేస్తే ఆయనకు వచ్చే ఆదాయం ఎంత, ఆయన ఖర్చు చేసుకున్న ఖర్చు ఎంత, ఆయన కుటుంబ పరిస్థితి, కుటుంబం కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. ఇది తీవ్రంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇట్లాంటి పథకాలు ఏమైనా ఉంటే మీరు వెంటనే తొలగించుకోవాలి. ఇవి స్కీమ్లు స్కామ్లు మీరు చేసుకునేంత కూడా వేరే రకంగా చేసుకోకండి. పేద ప్రజలు నడ్డి విరిచే ప్రయత్నం చేద్దని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని మేమందరం కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వాళ్ళు స్పాట్లో ఫైన్లు వేస్తుండే కదా, అది మంచిగా ఉందా, లేకుంటే ఇప్పుడు అకౌంట్లోకి వెళ్ళి కట్ అయితే బాగుంటుందా? సార్ ఏదైనా ఇబ్బందే సార్. ప్రభుత్వానికి ఆదాయం లేదని చెప్పేసి ఈ చాలన్లు పట్టుకునేసి ఏదో దొంగల్ని దొరకబట్టి వాళ్ళ వెనుక కెమెరాలు పెట్టి కొడతా ఉన్నారు సార్. ఇది ఎంతవరకు సమంజసం సార్? వాళ్ళు ఏదన్నా జరగరాని ఇబ్బంది జరిగి బండి స్కిట్ అయి పడితే వాటి కుటుంబానికి ఎటువంటి ఆధారం చేస్తారు సార్? పోలీస్ శాఖ వారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇది తప్పు చర్య సార్. ఎక్కడ కూడా మీరు నిజాయితీగా మీరు కరెక్ట్గా ఉంటే కనుక మరి వాళ్ళని పట్టుకొని అక్కడనే ఆపి వాళ్ళకు ఫోటో కొట్టి అక్కడనే డబ్బులు తీసుకొని మీరు చేసుకోండి. ఒక స్లిప్ రాసేయండి. పోలీస్ శాఖ వారు చేసే పని ఈ రకంగా ఉంటుంది, గవర్నమెంట్ చేసే పని ఈ రకంగా ఉంటుంది. అంటే పోలీస్ అధికారులకు గవర్నమెంట్కు ఒక సరైన కోఆర్డినేషన్ లేదా, లేకపోతే ఏం చేస్తూ ఉన్నారు? అకౌంట్ నుంచి కట్ చేసుకోవాలంటే పోలీస్ శాఖ మీద వీరికి నమ్మకం లేదా? నమ్మకం లేకనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నామండి. లేదండి, మన డైరెక్ట్ కట్ అయిపోతాయి అంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. మరి మీ అభిప్రాయం ఏంది? మంచిది కాదు సార్, పద్ధతి కాదు అది. ఫోటోలు కొట్టాల పద్ధతి కాదు. ఎందుకోసం దొంగతనం చేస్తున్నామా, లేకపోతే దోపిడీ చేస్తున్నామా, ఏమన్నా చేస్తున్నామా? ఏదో కష్టపడి బతుకుతాం. మా పొట్ట మీద కొట్టినాం, కొట్ట పరిస్థితి సంవత్సరం అయిపోయింది. 12,000 ఇస్తా, అవి ఇస్తా, ఇవి ఇస్తా అని మాటలు చేసిపోయినావు, ఏమీ ఇవ్వలేదు. ఇవి మళ్ళీ ఏదో బతుకుంటున్నాం, ఫోటోలు కొట్టి మా అకౌంట్లో కట్ చేస్తాం. బల్ మీద ఫోటోకి ఒకసారి పద్ధతి కాదు సార్ అది. మరి మీరు ఏం చెప్పగలుగుతున్నారు సీఎం గారికి? సీఎం గారు ఈ టికెట్లతో బస్సులు తీసేలా సార్, మాకు బాధ ఉంది. లేకుంటే మాకు దారి చూపియండి, మేము బండ్లు నడిపించుకుంటాం, బతుకుతాం. లేకుంటే మేము ఇంటి ముందు వచ్చి నిలబడమంటే నిలబడతాం. అరే మరికొందరు ఉన్నారు ఆటో వాళ్ళు, వాళ్ళకి అడిగి తెలుసుకుందాం. బోలో అన్న, क्या है बोल तो भाई हमारे रेवन्यू रेड्डी साहब पहले ऑटो बस फ्री कर दिए। अब हम क्या है, सुबह से बैठा ले, ये कुछ भी नहीं करे, पैसा करना 2 साल हो गया। ऑटो वाले को 12,000 डाल दूं बोले। अब रेवन्यू रेड्डी साहब परसों बोले ऑटो वाले जिम्मेदारी मेरी है, मैं संभाल दूं बोल रहे। अब तो 2 साल हो गया, क्या संभालते? अभी दुनिया का परेशान हुए, क्या है स्कूल की फीस बनना, बच्चों की क्या देखना, ऑटो का कस्टमर 10,000 रुपए कहाँ से बनेगा? फिर अभी जो डायरेक्ट अकाउंट में से कट होना बोल रहे हैं ना, उसके बारे में क्या बोल रहे हैं आप? वो गलत है भैया, नहीं करना भैया। पहले जो रूल्स था, फोटो मार रहे वो पहले कहता था वैसे चलने, अब अकाउंट में से बोलते वो गलत है, वो नहीं करना, वो गलत नहीं करना। वो सुने रेवन्यू रेड्डी साहब, सीएम साहब हमारे जो है वो नको ऑप्शन लो, गलत है वो, पब्लिक नहीं मानती। अब तो तुम बहुत बड़ा ये कर दिए, सो है बहुत परेशान है, बोलने का मसला वो है, ठीक है। ఏకంగా డబ్బులు కడగాలన్నారు కదా, పెనాల్టీ ఏదన్నా పోలీసు వాళ్ళు వేయడం కానీ, లేకపోతే మనం సిగ్నల్ జంప్ చేసినా దానిపైన మీ అభిప్రాయం ఏంటి?
అదైతే రాంగ్ అండి. ఎందుకంటే మాకు పర్సనల్గా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో నుంచి అమౌంట్ అంతా కట్ అయిపోయింది అనుకో, వాళ్ళు ఈఎంఐలు కట్ అయితే దాని పెనాల్టీ పడుతుంది, దాని పెనాల్టీ చెక్ పెనాల్టీ అవన్నీ మాకు డబుల్కి ట్రిపుల్ అయిపోతాయి. మళ్ళీ మాది సివిల్ కూడా ఖరాబ్ అవుతుంది. ఇదంతా రేవంత్ రెడ్డి గారు చదువుకున్న వాళ్ళు ఇటువంటి పని చేయొద్దు. ఆయన చేసి ఆలోచించి కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.